రైట్. మరి మరి మీరు చెప్తున్నారు కొన్ని ఏంటంటే మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే కేటీఆర్ మోసం చేసిండని చెప్పేసి చెప్తుండ్రు. అందులో మరి ఏంది ఏం మోసం చేసిండు మిమ్మల్ని? ఒకళ్ళ ఇద్దరు నన్ను మోసం చేసిరు, ముందు రామ్మోహన్ చేసిరు, వినయ్ భాస్కర్ మోసం చేసిరు, మోతి సునీత యాదవ్ గారిని మోసం చేసి, తెలంగాణ ఉద్యమ పద్మారావుని మోసం చేసి, చాలా మందిని మోసం చేసిన. ఒకటి అయితేనా ఆయన పార్టీకి సిన్సియర్ గా పనిచేసి అందరూ మోసం చేసిన. అంటే మోసం చేసిందంటే ఇప్పుడు ప్రజలు మోసం చేసిందంటే ఒప్పుకోరు కదా, ఏం జరిగింది కావాలి. ఫస్ట్ నాతో పాటు పనిచేసి పార్టీకి సరిగ్గా పని చేయకపోయి, పార్టీలో సీనియారిటీ లేకపోయినా, పార్టీలో కమిట్మెంట్ లేకపోయినా, పార్టీ కోసం ఏం చేయకపోయినా వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇచ్చిరు, ఎంపీలు ఇచ్చిరు, చైర్మన్ రెండు సార్లు 3 సార్లు వాళ్ళని రెన్యువల్ చేసిరు. వాళ్ళకి వాళ్ళు ఏది అడిగితే అది చేసిరు. వాళ్ళని అన్ని విధాలుగా రాజకీయ పరకంగా కానీ, అధికార పరకంగా కానీ, వాళ్ళని ఆర్థిక పరంగా కానీ అన్ని విధాలుగా ఆదుకోరు. మేము ఈ పార్టీ కోసం జీవితం మొత్తాన్ని కూడా త్యాగం చేసి ఆర్థికంగా కోల్పోయి రాజకీయ పరంగా కోల్పోతున్నప్పుడు కూడా మమ్మల్ని ఆదుకోలేదు. నా తర్వాత వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇచ్చిరు, ఎంపీలు ఇచ్చిరు, పార్టీలో ఏం పని చేయకపోయినా ఎమ్మెల్సీలు ఇచ్చిరు, చైర్మన్ 3 సార్లు ఇచ్చిరు, రెన్యువల్ చేసిరు. అదే మాకు హైదరాబాద్లో డిప్యూటీ మేయర్ అంటే డమ్మీ పోస్ట్ అమ్మ, వాస్తవంగా డమ్మీ. ఎందుకంటే మేయర్ ఎప్పుడైతే 15 రోజులు బయటికి వెళ్ళిపోతే అప్పుడు మేయర్ కమిషనర్కు ఛార్జ్ ఇస్తే కమిషనర్ అప్పుడు డిప్యూటీ మేయర్ ఛార్జ్ ఇస్తాడు. సైన్లెస్ పవర్లెస్ పోస్ట్ అది. అలాంటి పోస్ట్ ఇచ్చి మేము నేను పోటీ చేయాలంటే జబర్దస్తి పోటీ చేయించి ఆడ డిప్యూటీ మేయర్ ఇచ్చారు. మేయర్ అన్నారు, తర్వాత డిప్యూటీ మేయర్. ఓకే, మేయర్ కూడా నా తోటి రామ్మోహన్ గారికి ఇచ్చారు, ఉద్యమకారుడు సహచరుడే కాబట్టి బహుజన బిడ్డ. ఓకే, తర్వాత మళ్ళీ సెకండ్ టైము నేను పోటీ చేయను, కేటీఆర్ గారు నేను పోటీ చేయను అంటే నువ్వే పోటీ చేయాలి, నువ్వు నాకు మెజారిటీని ఇవ్వాలి, నీకు మళ్ళీ డిప్యూటీ మేయర్ ఇస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు మేయర్ ఉమెన్ రిజర్వ్డ్ కాబట్టి నువ్వే హైదరాబాద్ కంట్రోల్ చేయాలి, నువ్వు బాగా పనిచేసినావు గతంలో డిప్యూటీ మేయర్గా, నువ్వు హైదరాబాద్ని కంట్రోల్ చేయాలి, నీకు ఆ శక్తి ఉంది, నువ్వు మంచి ఉర్దూ మరియు తెలుగు లాంగ్వేజ్ మీద పట్టు ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, నీకు GHMC యాక్ట్ మీద బాగా అవగాహన ఉన్నది, నువ్వు కౌన్సిల్ని కూడా కంట్రోల్ చేయగలుగుతావు, అవసరం అనుకుంటే కౌన్సిల్లో మేయర్ని ఆప్షన్ చేసి నిన్ను కూర్చోబెడతాం అని చెప్పి అన్ని మసిబూసి మారడగాయలు చేసి కేటీఆర్ 100 సార్లు చెప్పి అబద్ధాలు చెప్పి మోసగించి నన్ను మళ్ళీ కార్పొరేటర్ పోటీ చేయించింది. అంటే ఇక్కడ ఏంది మీకు పదవుల మీద ఆశ ఉందంటారా? చెప్తున్నా, పోటీ చేయించి 2 నెలల టైం ఉండే, 2 నెలల టైంలో కూడా నువ్వే డిప్యూటీ మేయర్ అన్నారు. ఇక ఓకే అని చెప్పిన. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయ్యే టైం వచ్చిందో 24 అవర్స్ ముందు ఫోన్లే బంద్ అయిపోయినాయి అందరి. టీవీ చూసుకుంటున్నాం, మేయరు విజయలక్ష్మి గద్వాలు, డిప్యూటీ మేయర్ మోతేశీలత అని. అది పదవుల మీద ఎప్పుడు ఆశ లేదు తల్లి. పదవుల మీద ఆశ కానీ అధికారం పైన ఆశ కానీ ఉంటే 14 సంవత్సరాలు ఉద్యమం చేయకపోతుండే. మేము 14 సంవత్సరాలు నేను ఉద్యమం చేయకపోతుండే. ఆ ఉద్యమంలో చెప్తున్నా, నేను నా యంగెస్ట్ లైఫ్, నా యవ్వన తరం మొత్తం తెలంగాణ ఉద్యమంలో రోడ్ల పైన రాస్తా రోకోలు, ధర్నాలు, లాఠీ దెబ్బలు, కేసులు, జైలు గోడలను ముద్దాటం, ఇదే సరిపోయింది నాకు. అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా పదవులు వచ్చే అవకాశం ఉన్నాయంటారా? మరి నేను ఇప్పుడు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏదైతే తెలంగాణ మేము కలలు కన్న తెలంగాణ ఏమైతే ఉన్నదో, నీళ్లు, నిధులు, నియామకాలు, దళితులు, బహుజనులు, మైనార్టీలు వాళ్లకు రాజ్యాధికారం, నీళ్లు, నిధులు, నియామకాల్లో అవకాశాలు, అన్ని హక్కుల కోసం రావటం జరిగింది. హక్కుల కోసమే ఒక సిన్సియర్ హానబుల్గా కమిట్మెంట్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తాం. అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిండ్రు, రేపు కాంగ్రెస్ నుంచి బయటకు పోరని గ్యారెంటీ ఉన్నదా? మరి కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది పార్టీ కాంగ్రెస్ పార్టీ. 100% కమిట్మెంట్గా, హానబుల్గా, సిన్సియర్గా ఇదే పార్టీలో ఉంటాం. ఇక్కడ చాలా మంది నేతలు అట్లనే చెప్పిండ్రు, ఒక పార్టీ నుంచి బయటకు వచ్చి మేము ఇళ్ళనే ఉంటామని చెప్పేసి మళ్ళీ అలా నుంచి ఇంకో పార్టీలో చంపిన మస్తు మంది. వాళ్ళు వేరు, ఒక ఉద్యమకారుడు వేరు. వాళ్ళు రాజకీయ నాయకులు, నేను ఒక ఉద్యమకారుడిని. కమిట్మెంట్ అంటే కమిట్మెంటే. మేము అక్కడికి వెళ్ళి బయటికి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ బయటికి రావటం అంటే 1 రోజు అన్యాయం, 2 రోజు అన్యాయం. అసలు ఏ రాష్ట్రం కోసం ఏ నీళ్లు, నిధులు, నియామకాలు, దళితులు, బహుజనులు, మైనార్టీల హక్కుల కోసం పోరాటం చేశామో అవి ఎక్కడ నెరవేర్తలేవు. రోజు అవమానాలే. తెలపై రాష్ట్రంలో ప్రభుత్వంలో ఏమైనా 9 సంవత్సరాలు నీళ్లు, నిధులు, నియామకాలు ఏమైనా దళితులు, బహుజనులు, మైనార్టీలకైనా హక్కులు వచ్చినట్టు అవి కూడా రాలే. కాబట్టి అన్ని చూసి బయటకు వచ్చినాం. ఇంకోటి ముఖ్యంగా పార్టీలో నేను ముఖ్యంగా బయటకు రావడానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న జూబ్లీస్ ఎమ్మెల్యే నా ప్రాణం పోతుంది, ఒక రౌడీ షీటర్లకు, గూండాలకు సుపారీ ఇస్తుండు, ప్రాణం పోతుంది అన్న అని చెప్పి కేటీఆర్ 100 సార్లు చెప్పిన. 100 సార్లు చెప్పిన. టెక్స్ట్ మెసేజ్లు పెట్టినా, ట్విట్టర్ బాగా చూస్తున్నా, వాట్సాప్ మెసేజ్లు పెట్టినా, టెక్స్ట్ మెసేజ్లు పెట్టినా, లాస్ట్కి పోయి కలిసిన అన్న నీకు వీడియోలు పంపించినా, ఆడియోలు పంపించినా అని చెప్పి డైరెక్ట్ చెప్పిన. చూసి చూడకుండా వెళ్ళిపోవటం కేటీఆర్.
ప్రాణం పోతున్నా కూడా ఇక్కడ పార్టీలో ఉంటాం ఇక. మరి ఒకప్పుడు మిమ్మల్ని అడిగిండ్రు కదా, మీతోనే మెజారిటీ వస్తుంది నాకు మళ్ళీ అని చెప్పేసి ఎవరు కేటీఆర్ అన్నారు అని చెప్పిండ్రు కదా, మరి ఎందుకు మళ్ళీ మీరు పెట్టిన మెసేజ్లకు ఎందుకు రిప్లై ఇవ్వలే? ఇక్కడ చెప్పినా కదా నీకు, మాగంటి గోపినాథ్ దగ్గర కంపెనీస్ ఉన్నాయి, సప్లయింగ్ కంపెనీస్ ఉన్నాయి. మా దగ్గర కంపెనీలు లేవు, ఇన్వెస్ట్మెంట్ లేవు. మేము ఉద్యమం పనిచేస్తాం, కష్టపడతాం సీనియర్ గదే ఉన్నాయి. ఆయన కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ సప్లయింగ్ కంపెనీలు ఉన్నాయి. సమాజవాదాన్ని ఎవరైతే ప్రోత్సహించిండ్రో వాళ్ళే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఉద్యమకారులు లేరు అనేది వాస్తవం అంటారు. ఎస్ వాస్తవం 100%. పోదాంపా తెలంగాణ భవన్ ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు? టీన్యూస్ భవన్ ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు? పోదాంపా తెలంగాణ భవన్ ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు? అదే అంటున్నా కదా, 2014లో ఉంటాం క్యాబినెట్ ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు? 2018 బీఆర్ఎస్ పార్టీలో క్యాబినెట్లో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు? ఎంతమంది 119 సీట్లలో ఎంతమంది ఉద్యమకారులు టికెట్లు ఇచ్చారు? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, 100 మాటలు ఒక మాట. తెలంగాణ ఉద్యమం కోసం సర్వం కోల్పోయిన బహుజన బిడ్డ వినయ్ భాస్కర్కు మంత్రి పదవి ఇచ్చిర్రా? నిన్న మొన్న వచ్చే రెబల్ దయాకర్ రావు నై తెలంగాణ అని చెప్పి, జై తెలంగాణ అంటే కొట్టి దాడులు చేసిన నై తెలంగాణ అని చెప్పిన రెబల్ దయాకర్ రావు మంత్రి పదవి ఇచ్చిర్రు. మళ్ళీ 14లో కానీ 18లో కానీ వినయ్ భాస్కర్ మంత్రి పదవి ఇవ్వకపోయి ఎందుకు ఇవ్వలే? అది మీరు నమ్ముతున్నారా మరి? తెలంగాణలో ఇప్పుడు 6 గ్యారంటీలతోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజలను అయితే కోరుకొని ఏరుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. సరే, ఇప్పుడు మరి ఉద్యోగాల విషయంలో కానీ ఆడవాళ్ళ విషయంలో కానీ అన్ని మరి ఏదైతే అక్కడ కోల్పోయిందో గత 10 సంవత్సరాలలో కోల్పోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది అంటారా? 100% తీసుకొస్తుంది. పూర్తి నమ్మకం ఉంది, ఆత్మధైర్యం ఉంది. ఒక ఉద్యమకారుడుగా, ఒక విద్యార్థి నాయకుడుగా, ఉద్యమకారుడు, గతంలో కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్ చేసి ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నాను, చూశాను. ప్రజల మధ్యలో ఉంటున్న నాయకుడిగా పూర్తి నమ్మకం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ ఉన్న లీడర్, సిన్సియర్గా పనిచేసే లీడర్. ఏదైతే చేయాలి అనుకుని దృఢ సంకల్పం ఉంటే మాత్రం ఎంత పెద్ద శక్తి అయినా ఆయన వెనక దగ్గడు. ఎందుకంటే 9.5 సంవత్సరాల కానీ బెట్ట బాధ నేను ప్రభుత్వం నుండి చూసిన. అంటే ఇక్కడ కొన్ని ఆయన మీద అభ్యోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రాలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు. సో మళ్ళీ ఇక్కడికి ఆంధ్ర వాళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఏలే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. మరి ఇందులో వాస్తవం లేదంటారా? 2009లో మహాకూటమి చంద్రబాబు నాయుడు గలగల మిలాన్ కేసీఆర్ జరిగినప్పుడు అప్పుడు గుర్తురా చంద్రబాబు నాయుడు ఆంధ్ర శిష్యుడు అని? 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తట్టుకోవడం చేతగాక అదే చంద్రబాబు నాయుడు గల్లగల మిలాన్స్కు తిరిగినప్పుడు అప్పుడు గుర్తురా చంద్రబాబు నాయుడు ఎవరు? అప్పుడు టీడీపీ పార్టీ అప్పుడు సమైక్యవాదం గుర్తుకు రాలేదా? మళ్ళీ అప్పుడు ఒక లెటర్ నార్మల్గా ఒక లెటర్ తీసుకుని చంద్రబాబు నాయుడు అంతా కూడా క్లియర్ అయిపోయారు. మీకు ఇష్టం ఉంటే చంద్రబాబు నాయుడు మంచి, మీకు ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు ద్రోహి. ఇక్కడ తెలంగాణలో కూడా పోటీ చేయకపోవడానికి కారణం కూడా అందుకే మన రేవంత్ రెడ్డి గారిని గెలిపించడానికి మన టీడీపీ పార్టీ పోటీ చేయలేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆయన ఓటు బ్యాంకు చీలకుండా ఉండడానికి. ఇగోండమ్మా, వాస్తవంగా మొన్న జరిగిన ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ చేయలేదంటే అక్కడ పార్టీని మొత్తం కూడా మొత్తం కొలాబ్ చేసిండు కదా. ఇక తలసాని శ్రీనివాసరావు ఎవరు? టీడీపీ. మాగంటి గోపినాథ్ ఎవరు? టీడీపీ. అరకేపూరి గాంధీ ఎవరు? టీడీపీ. వివేక్ ఎవరు? టీడీపీ. ముఠా గోపాల్ ఎవరు? హైదరాబాద్ చెప్తున్నాను, టీడీపీ. ఎర్రబెల్లి దయాకర్ రావు ఎవరు? టీడీపీ. ప్రకాష్ గౌడ్ ఎవరు? టీడీపీ. అందరిని తీసుకొచ్చిన తర్వాత పార్టీని మొత్తం కేసీఆర్ మొత్తం కొలాబ్ చేసిన తర్వాత కొత్త కార్యకర్తలు పెట్టాలని మొత్తం దాని పార్టీని మొత్తం కూడా కేసీఆర్ దాన్ని నాశనం చేసిండు. వాళ్ళకి ఇష్టం ఉంటే చంద్రబాబు నాయుడు చాలా మంచివాడు, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి పడలేదంటే అన్న బూచి కింద చూపిస్తారు. చంద్రబాబు నాయుడు అని కాదు, వైఎస్ రాజశేఖర అని కాదు, ఎవరని కాదు. కేసీఆర్కు ఒక వ్యక్తి నచ్చితే నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాడు, నచ్చలేదంటే నచ్చలేదంటే మంచివాడిని కూడా చెడవాడి కింద చూపిస్తాడు. అంటే ఇప్పుడు ఈ కోవలో మీరు ఈటల రాజేందర్ గారు చాలా మంది ఇదే ఈటల రాజేందర్ ఉద్యమం అనేటప్పుడు పక్కన కూర్చొని రాజేందర్ బహుజన బిడ్డ, ఈటల రాజేందర్ గొప్ప వ్యక్తి, లెఫ్టిస్ట్ భావజాలం కలిగిన వారు, చాలా పెద్దగా మాట్లాడిరు. అదే సడన్ గా అధికారంలో రాగానే ఈటల రాజేందర్ గారికి కొద్దిగా అట్టి కాగానే పాపం చేసింది ఏం లేదు, ఆయనకు భయం కేసు ఆలోచించి రాగానే ఈటల రాజేందర్ మీద ఆరోపణలు చేసిరు, కేసులు పెట్టిరు, పక్కన బయటపడేసారు. ఇట్లనని కాదు నేను చెప్పిన ఏంటంటే ఈ నస్తేనేమో స్వర్గీయ టైగర్ నరేంద్ర ఆలి నరేంద్ర గారు ఉండే, నచ్చనేమో టైగర్ నరేంద్ర బాయ్సాబ్ బీసీ బహుజన బిడ్డ, తెలంగాణ పులి బిడ్డ, షేర్ అన్నారు. నచ్చకపోతే పాపం సస్పెండ్ చేసిరు పాపం ఆయనను. తర్వాత ఈటల రాజేందర్ గారు బహుజన బిడ్డ, బీసీ అని చెప్పి చాలా అద్భుతంగా గురించి పొగిడిర్రు, నచ్చలే, వెంటనే తీసి పక్కన పెట్టేసిరు. తర్వాత మన మాజీ ఎంపీ, మా సినీ యాక్టరు మా విజయశాంతి గారు, ఆమె తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది, మెదక్ నుంచి ఎంపీ గెలిపించారు, నచ్చిన రోజులు ఆమె బాగా పెట్టిరు, నచ్చలే కథమని పక్కన పడేసారు.
అట్లనే వాళ్ళకి నచ్చితే ముద్దు చేస్తారో లేకపోతే తంతారా. మహా నచ్చితే నెత్తికెక్కించుకుంటారు, వాళ్ళకి అవసరం తీరితే మళ్ళీ కాళ్ళ కింద తొక్కేస్తారు. రైట్. అంటే ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అసలు ఎవరు సీఎం అంటే కేసీఆర్ సీఎమా లేకపోతే కేటీఆర్ సీఎమా లేకపోతే హరీష్ రావు సీఎమా? ఆ ముగ్గురు ఎవరు? వాళ్ళంతా ఒకటే.